ఆడవాళ్ళు ఏదైనా విషయం అడిగితే నిజం చెప్పాలి. ఎందుకంటే వాళ్లకు ఆ విషయం పూర్తిగా తెలిసాకే మనల్ని అడుగుతారు. నీ వలన ఒక ఇల్లాలు బాధపడినా, నీ వలన ఒక్క ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఆ శోకం నిన్ను మృత్యువు రూపంలో కబలిస్తుంది. అందుకని ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు. మనసు లేని మగాడు ఆడదాన్ని ఆటబొమ్మలా చూస్తాడు. మనసున్న మగాడు ఆడదాన్ని ప్రాణమున్న దేవతలా భావిస్తాడు. అసలు ఆడపిల్లలు అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లా ఉండకూడదు. ఎవడు పడితే వాడు వచ్చేస్తాడు. ఎవరెస్ట్ లా ఉండాలి. మగజాతి ఆణిముత్యం. మగాడి విజయం వెనుక ఆడది ఉంటుంది అనేది నిజమో కానీ తెలియదు. కానీ జీవితంలో అన్నీ కోల్పోయిన మగాడి వెనక మాత్రం ఖచ్చితంగా ఆడదే ఉంటుంది. ఒక స్త్రీ నవ్వినందుకు కురుక్షేత్రం జరిగింది. ఒక స్త్రీ శోకం లంకను దహించి వేసింది. స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు. అమ్మలా అమృతం కురిపించగలదు. తలచుకుంటే తలరాతను మార్చగలదు. అదే స్త్రీలో గొప్పదనం. స్త్రీ పురుషుడిలో ఏమీ చూడదు. అతడి మేధస్సు, అతడి పర్సనాలిటీ, జీవితంలో అతడు సాధించిన విజయాలు ఇవేమీ ఆమెని ఆకట్టుకోలేవు. కేవలం తనని అతడు గుర్తించాడా లేదా అన్నదే ఆమెకు కావాల్సినది. ఏం చేసినా ఓర్చుకుంటున్నారు కదా అని ఎదుటి వారిని చేతగాని వారిగా భావించకండి. ఓర్చుకునే మనసు ఉన్న చోటే నిజమైన ప్రేమ, అభిమానం ఉన్నాయని గుర్తుంచుకోండి. స్త్రీ తానొక ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ. శిరస్సు వంచితే అది తన సహనం. తను ఆగ్రహిస్తే వదలని గ్రహణం. ఆమె ప్రేమ పొందడం ఒక వరం. స్త్రీని బాధిస్తే వీడదు జన్మ జన్మలకు తన శాపం. ఆడది కనుసైగ చేస్తే రాజ్యాలే కూలిపోతాయి. అలాంటిది చేయి చూపిస్తే ఒక మగాడు ఆగలేడా? ఒక ఆడది నెక్కేది, మగాడు ఓడేది ఇలాంటప్పుడే.